తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నామమునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము సామాన్య కాలంలోని 25వ ఆదివారంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. కథోలికులకి అర్థమవుతుంది సామాన్య కాలం అంటే 25వ ఆదివారం అంటే ఏంటని. దయచేసి పూజ జరిగిన ప్రతి రావడంలో పూజ జరిగిన తర్వాత స్వరూపాన్ని దర్శించుకొని ప్రార్థన చేసుకోవచ్చు. ఆరాధన టైంలో, పూజ టైంలో రాకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు ఏమని బోధిస్తున్నాయి, ఏమని నేర్పుతూ ఉన్నాయి అనేది ఒకసారి మనం ధ్యానం చేయాలి. మొదటి పఠనం శ్రద్ధగా వింటున్నారా? వినవచ్చు అయిపోయి ఒకసారి వాక్యాన్ని వింటున్నావు అయిపోయి కట్టండి, అర్థం చేసుకుంటున్నాం రెండో అయిపోయి కట్టండి. మేము వింటున్నాం, మేము అర్థం చేసుకుంటున్నాం అనే గట్టి చప్పుడు పట్టు ఒకసారి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే మన జీవితాలకు కొన్ని విలువైన మాటలు నేర్పుతాడు దేవుడు. వాటిని మనం శ్రద్ధగా ఆలకించాలి. దేవుని దేవుని బిడ్డలారా, గమనించండి, నేను సమాజంలో ఏం జరుగుతుంది, కుటుంబాల్లో ఏం జరుగుతుంది, వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనిషి అన్నాక మంచి చేస్తారు, చెడు కూడా చేస్తారు, తప్పులు చేస్తారు, ఒప్పులు కూడా చేస్తారు, మనుషులు చేస్తారు. కానీ అసలు మనిషి ఎవరంటే తప్పుగా గుర్తించినప్పుడు అంగీకరించేవాడు, ఒప్పుకునేవాడు, సర్దుకునేవాడు మహాత్ముడు అవుతాడు. తప్పును గుర్తించిన కూడా కప్పిపెట్టుకున్నవాడు ఆ తప్పును కప్పిపెట్టడానికి తప్పు కనుక తప్పు ఒకదాని మీద ఒకటి చేస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా విన్న వాక్యాన్ని నేటి రోజుల్లో ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయంటే, వేరే వాళ్ళు మనలను సరిచేయటం, తప్పును సరిదిద్దటం ఎవరికి ఇష్టం లేదు. చిన్న పిల్లలతో మొదలుకొని ప్రస్తుత నవతరం, యువతరం, పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఒక 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొద్దిగా సర్దుబాట్లు ఉంటాయి వాళ్ళు, ఓకే. కానీ నవతరము, యువతరము కొద్దిగా ఈ విషయంలో వెనకబడి ఉన్నారు. ఏంటది? ఎవరైనా మనం తప్పు చేస్తున్నప్పుడు మనం మందలిస్తే ఊరుకోమా, గొడవ తింటాం. నువ్వేంటి నాకు చెప్పేది అని అంతా వెళ్ళిపోతుంది. నువ్వేంటి నాకు చెప్పేది అని అంతా వెళ్ళిపోతుంది. అటువంటి తత్వం ఉంటే అటువంటి మనస్తత్వం ఉంటే భవిష్యత్తు కష్టతరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాకు చెప్పేది అని అనుకోవచ్చు. ఇంకో అడుగు ముందుకేస్తే కొంతమంది ఏమనుకున్నారు తెలుసా? ఏంటో ఎక్కువ నాకు చెప్పేది, మా అమ్మ నాన్నే నాకు చెప్పరు, మా అమ్మ నాన్న కూడా నాకు చెప్పరు, నువ్వేంటి నాకు చెప్పేది. శ్రద్ధ కలిగింది. తల్లిదండ్రులారా ఈ మాట వినండి. కొంతమంది ఎవరో చెప్పే మాట, మా అమ్మ నాన్న నాకు చెప్పరు, నువ్వేంటి నాకు చెప్పింది నేనేంటి, నువ్వేంటి నాకు చెప్పింది నేనేంటి, ఇన్ని వినేది. తప్పు ఎక్కడ ఉంది?
ఇంట్లో సమాజం అన్యాయం జరిగిపోతుందని చెప్పి బాధపడుకోవడం కాదు, ఆ అన్యాయం పునాది పైన ఇంట్లోనే బిడ్డలు తప్పు చేసినప్పుడు మందలించకపోవడం. అందులో చాలా మంది ఎట్లా ఉన్నారు ఇప్పుడు, పిల్లలకు స్వేచ్ఛ కావాలండి, స్వేచ్ఛ కావాలి వద్దంటూ నేను స్వేచ్ఛ ఇవ్వాలి. గమనిస్తూ ఉంటాను, తప్పు చేసినప్పుడు చెప్పాలా, వినకపోతే ఒక తగ్గించాలి. నయాన కానీ భయాన కానీ విలువలు నేర్పాలి బిడ్డలకి. కానీ ఇప్పుడు చాలా మంది యవనస్తులు పెళ్ళైనంత పిల్లలు పుట్టినంత పిల్లల పెంపకం చాలా తేడా వస్తుంది. పిల్లల పెంపకం చాలా తేడా వస్తుంది. ఇంటి దగ్గర నేర్చుకుంటే రేపు సమాజంలో వాళ్ళు చూపిస్తారు. మా అమ్మ అని నాకు చెప్పలేదు, నువ్వేందా చెప్పలేదు నాకు. మన ఈ మధ్య నాకు వినపడిన ఒక సంఘటన, ఒక యవనస్తుడు పెళ్ళి వచ్చింది, సంబంధాలు పెట్టుకున్నాడు, తాగే అలవాటు ఉంది, తాగొచ్చాడు. ఇంటి ముందు రోజున ఫంక్షన్ జరుగుతుంది, ప్రోగ్రామ్ ఉంది, తాగొచ్చి తప్పదాకి అనుకోకుండా సడన్గా కింద పడిపోయాడు. కింద పడిపోతే వాళ్ళ బాబా, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పెదనాన్నల కొడుకు పక్కన ఉండి ఏంటో ఇది ఏంటి తాగలేక బాబు అంటే, ఆ కుర్రాడు అన్నాడు కదా ఏదో ఇవ్వడానికి చెప్పి, పెద్దమ్మ కొడికే పెద్దమ్మ కొడికే నువ్వు నాకు చెప్పేదా, మా అమ్మ నాకు చెప్పు, పక్కన తల్లిదండ్రులు అప్పుడు వాళ్ళనన్నారు కదా, ఈ పెద్దవాళ్ళు అలా అనకూడదు, అన్నయ్య కదా ఇద్దరికి చెప్పకూడదు అని వాళ్ళ నాన్న ఎక్కడ తీసుకురాలేదు. ఎక్కడ వెళ్ళిపోతుంది సమాజం, సమాజం వెళ్ళిపోతుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడు తెలుసా, తప్పు కనబడితే తప్పుని ఏ వ్యక్తి చూపిస్తాడో ఇది తప్పు, తప్పును ఖండించాలి. తప్పును ఖండించకుండా సర్దుకుంటూ పోవడం కూడా అదొక తప్పే. తప్పును తప్పుగా ఏ వ్యక్తి చూపకపోవడం, సరి చేయకపోవడం తప్పే. పెద్దలు ఇక్కడ 60-70 సంవత్సరాలు పైబడి ఉన్నారు, వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే ఎవరిని మందించవద్దు, కరెక్ట్గా అలా కాదు. ఇప్పుడు చూస్తున్నా మందించవద్దు, ఏదైనా చెప్పారు నాకు, నువ్వు చెప్పేది నేనే చెప్పను కనిపిస్తున్నావు, దేని గురించి కనిపిస్తున్నావు. ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే ఈరోజు మొదటి పట్టణం కనబడుతుంది. ఏంటది, నీతిమంతుడేమో తప్పును తప్పుగా చూపిస్తుంటే అవినీతి పనులు అతనికి వ్యతిరేక పరిణామాలు పొందుతూ ఉన్నారు. మొదటి పట్టణం చదువుకుంటున్నాం, అవినీతి పనులు అంట నీతిమంతులను చూసి భయపడుతున్నారు. భయపడుతూ వాళ్ళంటారు కదా, ఇతను చెప్పే మాటలు, ఇతని బోధన మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది, మన దారులకు అడ్డుగా ఉంది, మన ఎదుగుదల కష్టంగా ఉంది, ఇతను చంపేది ఏ గొడవ ఉండదు మనకి, ఇతను చంపేద్దాం బైబిల్లో చెప్పేది. ఇతని దారులు, ఇతని మాటలు, ఇతని భావాలు మనకి వ్యతిరేకంగా ఉన్నాయి, ఇతను చంపేద్దాం మనకి ఎదురున్నాయి. చూడండి, తప్పును ఒప్పుకోకపోగా, అవినీతిని ఒప్పుకోకపోగా దానిని సమర్థించుకోవడం కోసం అది మరలా చేస్తే ఎవరు అడ్డుగా ఉండకూడదని తప్పును తప్పుగా ఎదుర్కొన్న వారిని చంపడం ఎంతో తప్పు. ఇది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఈ శత్రువులు ఎలా ప్రణాళిక పొందుతారో తెలుసా, బైబిల్ చదువుతున్న వాక్యం ఈరోజు మొదటి భాగంలో, అతనిని నీచమని చావు గురి చేద్దాం, క్రూరంగా హింసిద్దాం. ఇంకొకసారి ఎవరైనా సరే మన వైపు ఏదైతే చూపాలంటే గొంతు కుట్టేమంటారా అంత దారుణంగా వెళ్ళిందంటారా. వీడిని ఎలా చదువుతామంటే ఇంకొకసారి ఎవరైనా సరే మన వైపు ఏదైతే చూపించాలని కూడా గొంతు కుట్టాలి, అంత దారుణంగా హింసిద్దాం, అంత దారుణంగా చంపేద్దాం. ఇంకెవరు మన తప్పకూడదు, మనదే రాజ్యం అవ్వాలి. అప్పుడు చాలా తప్ప అహంభావంతో, ద్వేషంతో మంచి వాళ్ళు కూడా చంపేయడం, అటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కలకత్తాలో జరిగింది అదే, ట్రైనింగ్లో ఉన్నటువంటి ట్రైనింగ్ నర్సింగ్ విషయంలో జరిగింది అదే. అటువంటి ఎన్నో జరుగుతుంది, ఇది ఒక బయటకు వచ్చినంతే. ఈ
లేని డాక్టర్ విషయం బయటకు వచ్చింది. అటువంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. తేడా ఎక్కడంటే విత్తనం, నీతి అనేది బీజం. బైబిల్ దగ్గర చదువుతుంది రోజు 2వ పట్టణంలో శాంతి స్థాపకులు మాత్రమే, శాంతియుతంగా ఆలోచించే వాళ్ళు మాత్రమే, మంచిగా ఆలోచించే వాళ్ళు మాత్రమే, సామరస్యంగా ఆలోచించే వాళ్ళు మాత్రమే నీతివంతంగా దొరుకుతారంట. సామరస్యంగా ఆలోచించే వాళ్ళు, ఎదురు మందిని ఆలోచించే వాళ్ళు శాంతి స్థాపించలేరు, నీతిని నిలబడలేదు. విత్తనం ఇంటిలో మన కుటుంబంలో బిడ్డల మనసులో నీతి గురించి, న్యాయం గురించి, తప్పుల గురించి, ఒప్పుల గురించి మనం నాటే విత్తనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది తాగి వచ్చారని చెప్పాడు కదా, ఆ కుటుంబంలో తల్లిని మందలించారు. అమ్మ ఏంటమ్మా ఇలాగ అని మందలిస్తే ఆవిడ తన కుమార్ని వెనకేసుకొస్తూ ఇంకో మాట అన్నది. అబ్బాయి తాగుతాడండి, ప్రాబ్లం ఏంటి? ఇంకో వ్యూజింగ్ ఏమన్నా తెలుసా, మా అబ్బాయి ఏం దాన్ని అరాయించుకుంటాడండి. ఏంటది? మా అబ్బాయి ఏమన్నా అరాయించుకుంటాడు, జీర్ణించుకుంటాడు, ప్రాబ్లం లేదు. అంటే తాగమని ప్రోత్సాహమా? ఇంకొంచెం తాగమని ప్రోత్సాహమా? తప్పు ఇదే ప్రయత్నమా? ఇంట్లో నాటవలసిన విత్తనం ఎటువంటి విత్తనాలు నాటుతామో చూడండి. అందరూ అంతా ఇటువంటి తత్వం ఆల్రెడీ ప్రారంభమైనందున అన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే నేను అనట్లేదు. కొన్ని కుటుంబాలు స్టార్ట్ అయింది ఇది, కొన్ని కుటుంబాలు ప్రారంభమైంది ఇటువంటి తత్వం. రేపటి సమాజానికి ప్రమాదకరం. అది మొక్క ఇవ్వదని మానేవాడు. ఇంట్లో నాటే విత్తనం సరిగ్గా ఉండాలి. నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి, తప్పుల గురించి నాటే విత్తనం సరైన విత్తనమై ఉండాలి. విత్తనం తప్పుగా నాటితే చెట్టు గురించి తప్పడితే ఏం ఉపయోగం? మొదటి పట్టణంలో యేసు గ్రంథకర్త చెప్పిన విషయాలన్నీ కూడా క్రీస్తు ప్రభు జీవితంలో కనబడుతున్నాయి. ఆయన దేవుని కుమారుడు అంటున్నారు కదా, ఆయన దేవుడు, ఆయన తండ్రి అంటున్నారు కదా. చూద్దాం, ఇతను హింసిద్దాం, ఇతను బాధపడదాం, క్రూరంగా హింసిద్దాం, ఏ దేవుడు చూద్దాం. దేవుడు తన తండ్రి అంటున్నారు కదా, ఏ తండ్రి దేవుడు అవుతారో, ఏ దేవుడు అవుతారో, ఏ దేవుడు అవుతారో చూద్దాం. ఇతను మాత్రం చంపారు. యేసుక్రీస్తు వ్యతిరేకంగా ఉచ్చులు పన్నాడు. బయట మాట అతనికి వ్యతిరేకంగా ఉచ్చులు పన్ని అతను హింసిద్దాం, బంధిద్దాం, చంపేద్దాం. అదే విషయాన్ని ప్రభు ఈరోజు సువార్త పక్కన అంటున్నాడు. అదే మాట్లాడుతున్నాడు. మనిషి కుమారుని బంధిస్తారు, నేరాలు చేస్తారు, నిందలు మోపుతారు, తీర్పు తీరుస్తారు, మరణానికి గురి చేస్తారు, చంపేస్తారు. కానీ నీతికి, న్యాయానికి, ధర్మానికి, సత్యానికి మరణం అనేది లేదు. దేవుడు ఈ శరీరానికి మరణం ఉంది, కానీ నీతికి, న్యాయానికి, ధర్మానికి, సత్యానికి మరణం లేదు. యేసుక్రీస్తే సత్యం కాబట్టి నేనే మాత్రం సత్యం చేయమన్నాడు. ఆయన సత్యం కాబట్టి మళ్ళీ ఆయన జీవంతో 3 రోజులు వస్తానన్నాడు. అన్నట్టుగానే జీవంతో లేచి వచ్చాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతికితే అటువంటి వారికి మరణించిన కూడా వాళ్ళ విలువలు అనేక మందికి మార్గదర్శకాలు అవుతాయని చెప్పి మనం గమనించుకోవాలి. ఇలాంటి సువార్తలు వచ్చేసరికి యేసు ప్రభువేమో ప్రేమలు జరుగుతుంటారా, అది కుటుంబాలు జరుగుతున్నా, ఎలాంటి సంగతి జరుగుతున్నా. నేటి రోజుల్లో అనేక కుటుంబాలు జరుగుతున్న ఒక యథార్థ ఘటన ఏంటంటే, అంత కుటుంబంలో వాళ్ళే మంచం పడి మూడుకుంటే ముసలి వాళ్ళు, పైబడిన వాళ్ళు మంచాన్ని పడి మూడుకున్నా సరే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేదు. ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, వీళ్ళ పట్టించుకునే వాళ్ళు లేదు. పట్టించుకున్నా కూడా ఏదో 3 పూట్ల ఒక ప్లేట్ అన్నం పెడతారంటే ప్రేమగా మాట్లాడేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, దగ్గర తీసుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు. అతను వాళ్ళ
ఈ మాట నేను ఎందుకు చెప్పాలంటే నేనేదో తప్పించుకునే మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. ఒక పక్కన యేసుక్రీస్తు ఇదిగో మనం యెరూషలేముకి వెళ్తున్నాము, అక్కడ నన్ను జనం పట్టుకుంటారు, అధికారులు పట్టుకుంటారు, నా మీద నేత నిందలు మోపుతారు, నేరం మోపుతారు, నన్ను చంపేస్తారు అని చూస్తుంటే వీళ్ళేమో అంతా పెద్దడు కదా, చిన్నడు కదా, మొదటివాడు, రెండవవాడు, చివరివాడు, ఇదా ఆయన మరణాలను పడుతుంటే వీళ్ళతో క్షేమం పెట్టుకోలేదు. కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కక్కలేక మింగలేక కఠినమైన కన్నీళ్ళు దిగబెట్టుకుంటూ మంచానే ఉండి మూలుగుతుంటే వీళ్ళకి ఏమాత్రం పట్టడం కొన్ని కుటుంబాల్లో మహా అయితే చేస్తారు, పట్టడం బయటపడితే అయిపోయింది. ఆ పదాలకు ఒక మందు పిలుస్తారు, కొన్ని మందులు కూడా ఇస్తారు అనుకుందాం. వాళ్ళకి కావాల్సిన మందులు ఒకటే కాదు, అన్నం ఒకటే కాదు, వాళ్ళతో కొంచెం ప్రేమ మాట్లాడాలి. అది లేదు ఇప్పుడు రోజులు తగ్గిపోతుంది. అటువంటి తత్వం మన జనాల్లో వస్తుంది. ఇటువంటి తత్వాలు ఉండి కుటుంబాల్లో శాంతి సమాధానం ఎలా ఉంది? కుటుంబ సభ్యులందరినీ సమాధానం చూడలేనప్పుడు ఎలా ఉంది శాంతి సమాధానాలు? ఒక మాట చెప్పి విచిత్రమైన విషయం మీతో మాట్లాడతాం. ఏంటి తెలుసమ్మా, ఒకనొకప్పుడు బంధాలు బంధుత్వాలు ఎలా ఉన్నాయంటే ఇమోషనల్ బాండ్ చాలా స్ట్రాంగ్